దేవుడిపై రాజకీయం తప్పదు మూల్యం. దేవుళ్ళ గురించే కామెంట్ చేస్తారా, నోటికొచ్చినట్టు మాట్లాడతారా? మీకు ఇది తగునా అంటూ సీఎం రేవంత్ పై విపక్ష నేతలు శివాలెత్తుతున్నారు. దేవుడి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే ఎందుకంత సీన్ చేస్తున్నారంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. పార్టీ నేతల స్వభావాన్ని చెప్పే క్రమంలో దేవుళ్ల గురించి సీఎం రేవంత్ ప్రస్తావించిన వ్యాఖ్యలతో పొలిటికల్ దుమారం రేగింది. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాగటోళ్ళకు ఒక దేవుడు, పెళ్లిగానోళ్ళకు ఒక దేవుడు, పెళ్ళైనోళ్ళకు ఒక దేవుడు, ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే మాట్లాడారో, గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళని వివరించాడు. ఆ తర్వాత ఆయనకు దానికి సంబంధించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గాంధీభవన్ దగ్గర నిరసనకు బీజేపీ యువమోర్చా పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. హిందువుల ఓటు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కావాలని హిందూ మనోభావాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తా ఉన్నది. పబ్లిసిటీ కోసమే హిందూ దేవుళ్లను హేళన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. హిందువులపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందని, దీనికి ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సనాతన ధర్మం గురించి ఏం తెలుసని రేవంత్ మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు బీజేపీ నేత సాదినేని యామిని. సీఎం అయ్యేసరికి కళ్ళు నెత్తికెక్కాయా అని నిలదీశారు. చట్టం ప్రకారం కూర్చోబెట్టారు కదా, హిందువులు ఓట్లు వేసారు కదా, ఓట్లు వేసేటప్పుడేమో అమ్మ అయ్యా నేను మియో అని అంటారా? మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి గెలవగానే ముఖ్యమంత్రి అయిపోగానే నువ్వెంత, నీ దేవుడు అంత, నీ ధర్మం ఎంత అని అంటారా? ఏం మాట్లాడుతున్నావు? ఒంటి మీద సోయలేదా నీకు? పోయి డ్రైనేజ్ లాంటి నీ చెత్త కాంగ్రెస్ పార్టీ గురించి ధర్మాన్ని పోలుస్తున్నావేంది? రేవంత్ వ్యాఖ్యలు ఆయన కుటుంబ సభ్యులు కూడా సహించరంటున్న బీఆర్ఎస్ పార్టీలో నేతల్ని సూటిగా తిట్టే ధైర్యం లేక దేవుళ్లను అడ్డం పెట్టుకున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నేను అనుకుంటా సీఎం గారి కాళ్ళల్లో కట్టబెట్టాడు, ఆ స్టేజ్ మీద ఎవరు ఉంటారు. ఇక వాళ్ళని ఏమని లేక పాపం వాళ్ళు ఏమని లేక అంటే ఆయన దేవుని మీద వేసాడు. అదేదో డైరెక్ట్గా వాళ్ళని అంటే బాగుండేది, వాళ్ళ మీద ఇండైరెక్ట్గా దేవుళ్ళ మీద వేసి మాట్లాడినా అనిపిస్తూ ఉంది అంతే. రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారంటోంది కాంగ్రెస్. దేవుళ్లపై తన వ్యాఖ్యలు దుమారం రేగడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అనవసర వివాదం చేస్తున్నారంటూ చిట్చాట్ లో మాట్లాడారాయన. పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయనే విషయాన్నే తాను చెప్పాలనుకున్నానని, డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానని, ఆ సందర్భంలో దేవుళ్లపై మాట్లాడాల్సి వచ్చిందన్నారు సీఎం రేవంత్.